హలో యూట్యూబ్ ఆడియన్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫైనల్లీ బ్రహ్మానందం సినిమా చూసా ఫెబ్ 14న థియేటర్లో. నేను ఈ సినిమా చూసి ఏం ఫీల్ అయ్యాను, ఏం ఎక్స్పీరియన్స్ చేశాను అన్నది ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం వచ్చేసాడు. మళ్ళీ వచ్చావేంట్రా? వస్తా, నా ఇష్టం. ఏంటంట అయినా మందేదంతా. ఏంట్రా నీ బాధ? ఈరోజు నేను చెప్తా సినిమా గురించి. రా, లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. హలో యూట్యూబ్ ఆడియన్స్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ రామ్ బ్రహ్మం. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే నా జన్మధన్యం. చిన్నప్పుడు మా మావయ్య, నేను, మా అమ్మ, నాన్న అప్పనపల్లి వెంకటేశ్వర గుడికి వెళ్తే దర్శనం ఎలా అయిందో ఏంటో గుర్తులేదు, కానీ తర్వాత చూసిన సినిమా బాగా గుర్తుంది. మేము ముగ్గురం వెనక్కి వచ్చేసి అమలాపురంలో శేఖర్ థియేటర్ దగ్గర ఈడియట్ సినిమా ఒక పక్కన, చెన్నకేశ్వరుడు ఇంకో పక్కన ఆడుతుంది. మా అమ్మ నాన్న చెన్నకేశ్వరరెడ్డికి వెళ్దామంటే మా మావయ్య ఈడియట్ అన్నారు. నేను మా మావయ్య కూడా ఈడియట్ సినిమాకి వెళ్ళా. అప్పుడు ఏమైందంటే సినిమా చూసిన మెమొరీస్, మూమెంట్స్ చాలా బాగా గుర్తున్నాయి ఇప్పటికీ కూడా. ఏమైనా శుచి, నేను చెప్పింది ఏం చేసావు అన్నది, అలాగే చండీగఢ్ లోకల్ అన్నది, ఇంకా బాబు రామ్ బ్రహ్మం ఇప్పుడు నీ మెమొరీసు, మూమెంట్స్ తొక్క తోలు వాటి గురించి ఇప్పుడు ఎందుకురా? అలా కాదురా సుబ్రహ్మణ్యం, బాగుంటుందిరా ఇలా చెప్తే. నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. సర్లే, అడుగు, నేను వెళ్ళొస్తా. ఇంకెప్పుడు రాకరా సిడగెత్తారదవా. ఇప్పుడు బ్రహ్మానందం సినిమా గురించి కంటిన్యూ చేస్తే, సినిమా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక అద్భుతం చూసిన ఫీలింగ్ ఇచ్చింది. సినిమా మొత్తం చూసి థియేటర్ నుంచి బయటకు వస్తుంటే మనసంతా ఒక సాటిస్ఫాక్షన్, ఆనందంతో నిండిపోయింది. సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఫస్ట్ అద్భుతమైన రైటింగ్ రాశాడు. ఒక పక్క ఎమోషన్స్ని, ఇంకో పక్క కామెడీని రెండు బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా తీశాడు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉన్నాం, మధ్యలో ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఫీల్ అవుతూనే ఉన్నాం. అంత బాగా తీశాడు. అలాగే సినిమాటోగ్రఫీ నాకు ఎస్పెషల్లీ కొన్ని ఫ్రేమ్స్ బాగా నచ్చాయి. అవి ఎలా అంటే, తాత మనోడుగు చేసిన బ్రహ్మానందం గారు, గౌతమ్ గారి ఫ్రేమ్స్, ఆ కూర్చొని సిట్టింగ్ ఫ్రేమ్స్ బాగా నచ్చాయి నాకు. అది చాలా కళగా నిండుగా కనిపించింది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్కి వస్తే, గౌతమ్ గారు అన్డైరెక్టెడ్ యాక్టర్ అని వచ్చాము. తీసిన 4 సినిమాలైనా అందులో 3 అద్భుతాలు ఉన్నాయి. ఒక మను, ఒక బ్రహ్మానందం, ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అద్భుతమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎరగొట్టేస్తాడు ఈయన. చాలా న్యాచురల్గా చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన గురించి తెలిసిందే కదా, కామెడీ ఎరగొట్టేస్తాడు. అసలు పంచులు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఇంగ్లీష్లో డైలాగులు ఉన్నాయి అతని, కానీ చాలా హిలేరియస్గా అనిపించింది. ఇంకా వీళ్ళ ముగ్గురు అల్లరి, బ్రహ్మానందం గారిది, వెన్నెల కిషోర్ అన్న, గౌతమ్ అన్న, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన సీన్లు అయితే అబ్బో కడుపు చెక్కలైపోయేలా నవ్వుకున్నాం. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రహ్మానందం గారి గురించి చెప్పాలి. ఆయన అలా స్క్రీన్ మీద చూస్తుంటేనే ఒక అద్భుతమైన ఫీలింగ్ అనిపించింది. ఆయన ఉన్నంతసేపు చాలా బాగా అనిపించింది. కామెడీ ఎక్కువే చేశారు, కానీ ఎమోషనల్ సైడ్ ఎక్కువ వెళ్ళింది. అలాగే ఇతను ఒక గొప్ప అటెంప్ట్ చేశారనుకో ఈ సినిమా నుంచి. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది ఏ అటెంప్ట్ చేశాడు అనేది. ఒక కొత్త పాయింట్ చెప్పారు ఈ సినిమాలో. సినిమా కూడా చాలా కొత్తగా అనిపించింది. ఇంకా సినిమా అంతా అయిపోయింది, సూపర్గా ఉంది, చాలా బాగుంది, మనసుకు హత్తుకునేలా అనిపించింది. ఇలా అనిపించే టైంలో లాస్ట్లో ఒక హగ్ చేసుకున్నారు బ్రహ్మానందం గారు, వాళ్ళ కొడుకు గౌతమ్ గారు. యాక్చువల్గా వీళ్ళు తాత మనోళ్ళుగా చేశారు, ఎక్కడ తండ్రి కొడుకులని ఫీల్ రాకుండా. ఆ హగ్ సీన్ అయితే ఇంకా సినిమా మొత్తానికి అది బాగా హైలైట్ అనిపించింది. మ్యూజిక్ కూడా ఎంత బాగుందంటే మనసుకు హత్తుకునేలా ఉంది, చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. ఇంకా థియేటర్లో సగం కంటే తక్కువే ఉన్నారనుకుంటా, కానీ సినిమా మొత్తం బాగా ఎంజాయ్ చేశారు. నవ్వుకుంటే చోట నవ్వుకుంటూనే ఉన్నారు. కానీ ఇలాంటి సినిమాలని తెలుగు ఆడియన్స్ బాగా ఆదరించాలి అని నా ఫీలింగ్. థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి, మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.